హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, బాబుకి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఇది రాసిన మందుల స్లిప్ అండి. ఇది కాకుండా ఇటు కూడా ఒకటి రాశారు. ఇది ఫ్రీ మోషన్ కోసం, అవసరమైతే తెప్పించుకోండి అనేసి బ్యాక్ సైడ్ రాశారనమాట. ఇది వచ్చేసేసి యాంటీబయాటిక్ అండి. 2.5 ml 3 పూటలు పోయమని చెప్పారు. ఇది ఫీవర్కి ఇది 6 drops అండి, 4 times వేయమని చెప్పారు. నెక్స్ట్ ఇది దగ్గు వచ్చేసి కూడా 6 drops 3 పూటలు వేయమని చెప్పారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డైజెషన్కి అండి. ఇది వచ్చేసి 2 పూటలకి 6 drops అన్నమాట. ఇది జలుబుకండి, 3 times 6 చుక్కలు. ఇది వచ్చేసి కడుపు నొప్పికండి, 6 drops 2 పూటలు వేయమని చెప్పారు. అవి కాకుండా ఇది వేరే సిరప్ అండి, ఫ్రీ మోషన్కి. ఇందాక బ్యాక్ సైడ్ రాశారని చెప్పాను కదా, 3 days తర్వాత తెప్పించుకొని వాడాను. ఇది మొత్తం చూసారా ఎన్ని 7 అన్నమాట. ఇవి 3 ఇవి 3 7 అండి సిరప్స్ మొత్తం రాసింది. నేను ప్రస్తుతానికి కడుపు నొప్పి అయితే యూజ్ చేయట్లేదు. అరుగుదలకి 2, జలుబు దగ్గు యాంటీబయాటిక్ అండ్ ఫ్రీ మోషన్కి వాడుతున్నాను. జ్వరానికి కూడా. చూసారు కదండి ఎన్ని సిరప్స్ వాడాల్సి వస్తుందో. 3 months కంప్లీట్ అయ్యాయి అంతే. అందుకని పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇన్ని సిరప్స్ వేయాలన్నా, చిన్న బేబీస్ కదా, వాళ్ళు మింగాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. 4 days తర్వాత ఫీవర్ తగ్గలేదని మళ్ళీ వెళ్ళామండి. అప్పుడు మళ్ళీ ఫీవర్ సిరప్ ఒకటి తెచ్చుకున్నాను. ఒక బాటిల్ అయిపోయింది, ఇది కొత్త బాటిల్ అన్నమాట. ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళినందుకు ఈజీగా 2000 rupees అయిపోతాయండి. ఇక్కడ మా ఏరియాలో వచ్చేసి కన్సల్టేషన్ ఫీజు వచ్చేసి 300 rupees. వాళ్ళు చెప్పినట్టుగా యూజ్ చేయాలండి సిరప్స్ అనేది, అప్పుడే వెంటనే తగ్గిపోతాయి. టైం టు టైం వేసుకోవడం వల్ల మనకి ఈ సిరప్స్ బాటిల్స్ అయిపోయేలోపు ఫీవర్ అయినా జలుబు అయినా తగ్గిపోతుంది. అంతే అండి, ఈ సిరప్స్ చూపించడం కోసమే నేను వీడియో చేశాను. యూస్ఫుల్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.